హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి. ఏదైతే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో, అప్డేట్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, సో మీరు డిస్క్రిప్షన్ నుంచి లింక్ మీద క్లిక్ చేయండి. సో, డిస్క్రిప్షన్ నుంచి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే వచ్చేస్తారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా విజిట్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చి మీరు క్లిక్ హియర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025 వచ్చినట్లయితే ఇక్కడ మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ప్రెజెంట్ వచ్చేసరికి సర్వర్ ఇష్యూస్ వల్ల ఓపెన్ అయితే అవ్వట్లేదు. మీకు డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, అయితే ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అని. సో, ఇక్కడ ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు వెబ్సైట్‌లో వచ్చేసరికి. బట్ ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి సంబంధించి ఏదైతే మనకి ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో, లిస్ట్ ఏంటంటే ఇప్పుడే ఇప్పుడే ప్రొవైడ్ చేశారు. సో, నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్‌కి సంబంధించి ఫేజ్ 1 యొక్క నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. మీరు క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మీకు డౌన్లోడ్ చేస్తున్నాను. సో, చూసినట్లయితే ఇది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫేజ్ 1 యొక్క లిస్ట్ అనమాట. ఇది కాదు. సో, ఓకే. ఇది వేరే. యాహ్! ఇది చూస్తున్నారు కదా! సో, ఇది వచ్చేసరికి ఫేజ్ 1కి సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్. సో, ఎంతమంది రిపోర్ట్ చేయలేదంటే సుమారుగా 3144 మెంబర్స్ అయితే రిపోర్ట్ చేయలేదు. ఓకే. అంటే మీ కాలేజీలో సీట్స్ వచ్చాయి కానీ వీళ్ళెవ్వరు కూడా రిపోర్ట్ చేయలేదు. ఓకే. సో, చూసినట్లయితే మీ నేమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో, మీ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి. సో, నేమ్స్ లేవు. మీ రిజిస్ట్రేషన్ నంబర్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో, రిజిస్ట్రేషన్స్ నంబర్స్ అంతా అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫేజ్ 1లో అయితే రిపోర్ట్ చేయలేదు. సో, ఓకే. సో, వీళ్ళందరికీ కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడుంటాయి? ఓకే. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడుంటాయి అన్నీ అయితే మాట్లాడుకుందాం. సో, చిన్న అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. అనౌన్స్‌మెంట్ కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. చూసిన తర్వాత మన వీడియోకి అయితే వెళ్దాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 4థ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది అదే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మీకు ఇంకొక 2-3 డేస్‌లో అయితే వస్తుందండి. సో, ఆ లిస్ట్‌లో 4థ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చేసరికి మీరు ఎటువంటి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చేసరికి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు. సో, డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకొని మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే అలాట్ అవుతుంది. సో, మీరు రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు సెకండ్ ఫేజ్‌లో ఉంచిన కాలేజ్‌కి అయితే వెళ్ళొచ్చు. సో, అంటే సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఫస్ట్ ఫేజ్‌లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే డైరెక్ట్‌గా అంటే సేవ్ అనేది అవి ఉండవు. మళ్ళీ మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి సో, వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మీకు అన్ని కాలేజెస్ పెడతారు. సో, మీ సీక్వెన్స్ వైస్‌గా. సో, దీంతో పాటు కొన్ని గంటల్లో అయితే వీలైతే మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. దీంతో పాటు చాలామంది ఏంటంటే ఇంకో డౌట్ అడుగుతున్నారు. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకి కాలేజెస్ అనేవి ఎక్స్టెండ్ చేశారంట కదా! సో, కాలేజెస్ అనేవి యాడ్ చేశారంట. ఒక 10 కాలేజెస్ వరకు యాడ్ చేశారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారండి. సో, దానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎటువంటి రిపోర్ట్ అయితే రాలేదు. అంటే వాళ్ళు నోటీస్ ప్రకటిస్తారు. మాకు ఒక 10 కాలేజెస్, 20 కాలేజెస్ యాడ్ చేస్తున్నాం అని చెప్పేసి, సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారు. బట్ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి సో, వి ఎక్స్పెక్టింగ్ దట్ ఏంటంటే అది కూడా వాళ్ళు అఫీషియల్‌గా చెప్పినప్పుడు మేము వీడియో చేసి పెడతాం. సో, ఇది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అప్డేటు. సో, చెప్తున్నాం కదా! వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.